నమస్తే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఇంట్రెస్ట్ హైడ్రా అనేది తీసుకొచ్చారు. హైడ్రా తీసుకొచ్చడంతో అది కంప్లీట్గా ఇటు ప్రస్తుతం చూసుకుంటే హాట్ టాపిక్గా మారి అది ప్రజల్లో కావచ్చు. చాలా ప్రజల నుంచి కూడా దూసుకోబోతున్న నేపథ్యంలో ప్రజల నుంచి కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఇటు ప్రతిపక్ష పార్టీలో చూసుకుంటే వాళ్ళు కూడా విమర్శలు గురిపిస్తా ఉన్న పరిస్థితి. మాట్లాడదాం దీనిపైన, వీటన్నిటిపైన మనతో మాట్లాడడానికి పిసిసి అధికార ప్రతినిధి భవానీ రెడ్డి గారు ఉన్నారు. అక్క నమస్తే. అక్క ముందు చెప్పండి, రేవంత్ రెడ్డి గారు స్పెషల్ ఇంట్రెస్ట్ హైడ్రాని తీసుకురావడం జరిగింది. హైడ్రా తీసుకొచ్చిన నేపథ్యంలో కొంతమంది ఏమంటారంటే ఇప్పటికి మనం చూసిన డిమాన్స్ట్రేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతా ఉన్నాయి. దీన్ని ఎలా చూస్తారు? ఫస్ట్ నిజంగా కూడా ఇట్లాంటిది డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఎప్పటి నుంచో ఉంది, బట్ ఎవరు పట్టించుకోలేదాన్ని. అసెట్స్ ప్రొటెక్షన్ అనేది చెయ్యాలి. చేస్తేనే రేపు రాబోయే తరాలకు మనం మంచి పర్యావరణాన్ని, మంచి ఇది ఇవ్వాలి, మంచి విద్య, మంచి వైద్యం ఇవ్వాలి తప్ప ఇంకేం ఇవ్వగలుగుతాం చెప్పండి మనం, వ్యక్తులైనా ప్రభుత్వంగా అయినా కూడా. అందుకని చెప్పి వీళ్ళందరూ కూడా అందరూ వెల్కమ్ చేస్తా ఉన్నారు. ఇవాళ ఇళ్లలో ఉండే గృహిణులు కూడా బయటికి వచ్చి జై ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, తర్వాత ఆయన ఎవరు హైడ్రా, వి సపోర్ట్ హైడ్రా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇంత మంచి శుభ తరుణము ఇది. వి షుడ్ వెల్కమ్ దట్. అందరం కూడా వెల్కమ్ చేయాల్సిందే ఇది. అయితే దీన్ని ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు ఏమంటున్నాయంటే, ప్రతిపక్ష పార్టీ నాయకులు కావచ్చు, హైదరాబాద్ లో ఉన్న ఎవరైతే ఎమ్మెల్యేలు వాళ్ళని భయపెట్టడానికి తీసుకొచ్చారు, కావాలని వాళ్ళకి సంబంధించినవే గులగొడుతున్నారు అని చెప్పి చెప్తున్నారు. అందుకే నాగార్జున కూడా అతను గతంలో బీఆర్ఎస్ తోని కొంచెం ఫ్రీగా ఉన్నారు, వాళ్ళ సమంత ఎవరైతే వాళ్ళు అంబాసిడర్ ఉన్నారు కాబట్టి అందుకని అక్కడ నుంచి స్టార్ట్ చేసిరు అని చెప్పి కూడా ప్రతిపక్ష పార్టీలు అట్లా అనుకుంటే మరి జన్వాడ నుంచి ఎందుకో స్టార్ట్ చేయలేము, మేము పల్లారెడ్డిని ఎందుకో స్టార్ట్ చేయలేదు. అట్లా ఏం లేదు, అది రాజకీయ కక్ష గానే కాదు. ఎవరైనా సరే ఆ ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లలో కడితే పర్యావరణానికి నష్టం జరుగుతుంది. అందులో వదిలే వ్యర్థాలు వాటర్ లేకపోతే అవి కంటామినేట్ అవుతాయి, జనాలకు రోగాలు వస్తాయి, అంతే తప్ప. ప్లస్ మొన్న ప్రకృతి వైపరీత్యం మనం చూసినాం. ఇప్పుడు వయనాడు, తర్వాత ఉత్తరాఖండ్ అవన్నీ చూసిన తర్వాత కూడా మనం అట్లా మాట్లాడకూడదు. ఎంత మేజర్ ల్యాండ్ స్లైడింగ్ అదంతా కూడా చెట్లను కొట్టడము, తర్వాత రోడ్లను ఇష్టం వచ్చినట్టు చేయడం వల్ల. అట్లనే ఇక్కడ కూడా అంతే, నాలాలను కబ్జాలు పెట్టి మీరు నీళ్ళను పోకుండా చేస్తే మొత్తం నిండిపోతే అర్ధగంట వర్షం పడితే హైదరాబాద్లో అడుగు బయట పెట్టలేని పరిస్థితి, ఇళ్ళకి నీళ్ళు వచ్చే పరిస్థితి ఇవ్వాలి. నాలాలల్లో పిల్లలు కొట్టుకపోయిన పసిపిల్లలండి, వాళ్ళందరూ కొట్టుకపోయిన పరిస్థితి ఇవ్వాలి. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇవాళ మనం గనక అది గనక స్వేచ్ఛను కల్పిస్తే ఆ వాటర్కి, అక్కడ వెళ్ళి ఆ చెరువులలోకి అది పోతే ఆ కుంటలను చేసి పడేసింది. ఇక అయిపోయింది. చెరువులు ఎక్కడ? ఇంకా చెరువులను మాట్లాడుకోండి. గతంలో 400 చెరువులు ఉండే, హైదరాబాద్లో గోల్కొండ ఉండే, మనం ఇవన్నీ మాట్లాడుకోవాల్సింది ఉండే అని వస్తుందేమో. అది రాకుండా ఉండడానికి ఇప్పుడు కొంచెమన్నా మనం ఇప్పటి నుంచైనా అరికట్టగలిగితే చాలు అనే ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్నారు. అక్కడ నీళ్ళు ఎక్కడ నీళ్ళు అక్కడనే చెరువులలోకి వెళ్ళిపోయి ఇంకో ఆ చెరువు నిండితే ఇంకో చెరువుకు పోయే అది కల్పించాలి మనం. అది పారకుండా చేస్తే ఇట్లనే అవుతుంది, ఇష్టం వచ్చిన రీతిన పోయి విధ్వంసం అవుతుంది. ఇంకోటి చూసుకుంటే ఇటు మల్లారెడ్డి కూడా, ఇటు సురారం చూసుకుంటే సురారం అక్కడ ఏరియా కూడా కొన్ని చెరువులను కబ్జా చేసి మల్లారెడ్డి పైన కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇట్లా చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, కాంగ్రెస్ కి సంబంధించి పొంగులేటి అంటే బీఆర్ఎస్ స్పెషల్ గా పొంగులేటి గారి ఫామ్ హౌస్ కూడా ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఇట్లా అంటే పార్టీ విభేదాలు లేకుండా పోతుందా హైడ్రా, లేకుంటే చెక్ చేసుకుని ఎవరిని వాళ్ళు విభేదాలు లేకుండా పోతుంది. మా గతంలో కాంగ్రెస్ మంత్రి అయిన పల్లం రాజు గారిది కూడా కూర్చోడం జరిగింది. ఈవెన్ పొంగులేటి గారు కూడా తనంతలో తనే స్వచ్ఛందంగా చెప్పిండు, నాది ఒక ఇటుక పెడ్డ కానీ ఎఫ్టీఎల్లో ఉన్నదని మీరు కనుక ప్రూవ్ చేస్తే మీరే కొలుసుకోండి, అధికారులు వేస్తే మీరే పోయి కొలుసుకోండి, మీకు నమ్మకం లేదు కదా, తేలితే నాది కూడా కొట్టండి అని చెప్పి స్వచ్ఛందంగా నేనే కొట్టేస్తా అని చెప్పిండు. అట్లా కాకుండా మల్లారెడ్డి ఎక్కడ కట్టిండో అందరికీ తెలుసు. సూరారం చెరువు మొత్తానికే మింగేసిండు ఆయన మొత్తం కబ్జాదాడు. ఆయన పేరే కబ్జాల మల్లారెడ్డి. ఆయన పాలమిన పూలమిన అంటాడు. అది పాలమి పూలమి 600 ఎకరాలు ఎవడు కొనుక్కుంటాడు? నువ్వు కొనుక్కుంటావా బ్రో? నేనైతే కొనలేను. 6 ఎకరాలు కూడా కొనలేము మనం, అంతేందుకు 10 ఎకరం కూడా కొనలేము హైదరాబాద్లో. అట్లాంటిదని 600 ఎకరాలు ఏడ కనబడితే ఆడ జెండాలు వాతాలు కబ్జాలు పెట్టాలి. ఉన్న రాజకీయ నాయకులందరినీ మేపాలి. ఆయన పని వాళ్ళు మంచిగా చేసుకున్నారు. ఆ 10 ఏళ్ళలో చేసింది ఇప్పుడు కక్కిస్తాము, డెఫినెట్ గా వెలికి తీస్తాము. ఏడేడ ఎవరెవరు కబ్జాలు పెట్టినో తీస్తాము. తప్పులో ఎవరున్నా తప్పించుకోలేరు తప్పు చేస్తే అనేది హైడ్రా ఉద్దేశం. ఇంకో చివరికి ఒక ప్రశ్న, ఇటు ఓవైసీకి సంబంధించిన ల్యాండ్స్ కూడా చాలా వరకు కొన్ని చెరువులు ఉన్నాయని చెప్పి చెప్తున్న పరిస్థితి. అండ్ అతను కూడా అంటే కొన్ని గవర్నమెంట్ భూములను కొన్ని కమెంట్స్ కూడా చేశారు. ఈ కమెంట్స్ ఎలా చూస్తారు? అండ్ ఓవైసీ పైన కూడా యాక్షన్ తీసుకోబోతుందా హైడ్రా? అంటే తీసుకున్నట్టే కదా. ఇప్పుడు వాళ్ళ ఎంఐఎం ఎమ్మెల్సీ ఒక ఆయన, ఎమ్మెల్యే ఒక ఆయన ఆల్రెడీ మనం కొట్టేసిన వాళ్ళ బిల్డింగ్స్ కూడా. రేపు పొద్దున ఎవరైతే ఏంది ఇప్పుడు వాళ్ళది కొడితే వాళ్ళు కొట్టినట్టే కదా. వాళ్ళనైనా సరే తప్పు చేస్తే నేను అదే చెప్తున్నా, అది ఓవైసీ కానీ, పల్లారెడ్డి కానీ, మల్లారెడ్డి కానీ, భవానీ రెడ్డి కానీ, నువ్వు కానీ, ఇంకొకరు కానీ, ఎవరైనా సరే తప్పు చేసి తప్పించుకోవడానికి లేదు. ఏదైనా ఉంటే ముందే మీరే కొట్టేసుకోండి, హుందాగా ఉంటుందని చెప్తా ఉన్నాం మేము. అంటే ఓవైసీ ఇప్పుడు ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ గా ఉన్న నేపథ్యంలో ఓవైసీ పైన కూడా యాక్షన్ తీసుకుంటారా? కాంగ్రెస్ పార్టీకి మేమేం ప్రీ అలయన్స్ కాదు, వాళ్ళతోని పోస్ట్ అలయన్స్ లో లేము. ప్లస్ భారతీయ జనతా పార్టీకి వాళ్ళతో ఉన్నంత అండర్స్టాండింగ్ కూడా మాకు లేదు. తప్పు చేస్తే నా మంత్రివర్గం ఉన్న మనుషులనే నేను ఉపేక్షించానని ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు అది ఇంకా ఓవైసీ అయితే ఎవరైతే వాళ్ళకి ఇంకెక్కువ బాధ్యత ఉంటుందండి. హైదరాబాద్ వాళ్ళు మొత్తం అత్యధిక స్థానాలు వాళ్ళే ఉన్నాయి ఇక్కడ. వాళ్ళు ఎప్పటి నుంచో రిప్రజెంట్ చేస్తుండ్రు ఇక్కడ. దాన్ని కాపాడుకున్న బాధ్యత వాళ్ళ మీద కూడా ఉంటుంది.
రేపు వాళ్ళు కూడా కలిసి వస్తారేమో ఎవరికి తెలుసు. రేపు పొద్దున ఇంత పెద్ద బృహత్తరమైన కార్యక్రమం ముందుకు పోతున్నప్పుడు వాళ్ళే స్వచ్ఛందంగా కలిసి వస్తారు కదా. సో ఎందుకు అనుకుంటాం, వాళ్ళని కూడా శత్రువులుగా చూసేది లేదు, మిత్రులుగా చూసేది లేదు. బట్ వ్యక్తులుగా చూసినప్పుడు ఎవరైనా సరే తప్పు చేస్తే మాత్రం ఉపేక్షించాం. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, ఇది భవానీ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి. సో ఎవరైనా సరే, అది మల్లారెడ్డి కావచ్చు, పల్లారెడ్డి కావచ్చు, ఎవరైనా సరే ఒక తప్పు చేస్తే కనుక, ఒక చెరువులను కబ్జా చేసి FTL కావచ్చు, ఏదైనా సరే ల్యాండ్ కానీ కబ్జా చేస్తే మాత్రం ఎలాగైనా సరే హైడ్రా వాళ్ళపైన యాక్షన్ తీసుకుని, సో మీది మాది చిన్న పెద్ద అనే భేదాలు లేకుండా హైడ్రా పని చేసుకుంటూ వెళ్తుంది అని చెప్పి భవానీ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో రాణా ప్రతాప్ రిపోర్టింగ్ ఫర్ వాహిని టీవీ ఫ్రమ్ హైదరాబాద్.